హాయ్ హలో నా పేరు కరణ్ సందీప్ ద్వారా ఈరోజు మేము ఏడుబావులకు రావడం జరిగింది. ఈ ఏడుబావులు ఎక్కడ అంటే ఇల్లందు నుంచి పాకాల వెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో మిర్యాలపెంట అనే ఊరు క్రాస్ ఉంటుందండి. ఆ క్రాస్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే మనకు దట్టమైన అడవి, చెట్లు, పుట్టలు ఉంటాయి. ఇవన్నీ వెళ్ళిన తర్వాత మనకు జలపాతం రావడం జరుగుతుంది. ఈ జలపాతం దగ్గరికి చేరుకున్నాక మొత్తం ఈ బావులు 7గా ఉంటాయి. ఈ 7 బావులు ఎక్కాలంటే చాలా శ్రద్ధగా ఒక ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఒక బావి మీద ఒకటి ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కాలంటే చాలా మనసు శ్రద్ధగా పెట్టి ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కేటప్పుడు మిస్ అయితే కింద పడితే చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కేటప్పుడు మాత్రం ఇలా డ్రింక్స్ చేసి మాత్రం ఎక్కకండి దయచేసి. ఇలా మొత్తం వీక్షించుకున్న తర్వాత మనకు కింద ఎక్కడ వాటర్ ఫ్లోటింగ్ తగ్గినప్పుడు వెళ్తే మీకు చాలా మంచిగా కనపడుతుందండి. అంటే వాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అనేవి కూడా మీరు చూడవచ్చు. మీరు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు వెళ్ళటం మాత్రం అవాయిడ్ చేయండి. అసలు దీని ప్రాముఖ్యత ఏంటంటే అప్పట్లో పాండవులు నివసించారు అని అక్కడ స్థానికులు పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు కూడా అక్కడ ఎవరైనా కలిస్తే అడగవచ్చు. ఈ జలపాతానికి వచ్చే యాత్రికులకు, ప్రేమికులకు నాదొక విజ్ఞప్తి. ఇక్కడికి రావాలనుకునే యాత్రికులు కొంచెం మందు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అక్కడికి మందు తాగడానికి సీసాలో పట్టుకొని వచ్చి అక్కడ తాగి అక్కడ బండల మీద పడేయటం వల్ల ఎవరన్నా అక్కడికి మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకు గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము అక్కడ ఆ ప్రాబ్లం ఫేస్ చేశాము కాబట్టి తాగినా కూడా అక్కడ తాగకుండా వేరే దగ్గర తాగి అవన్నీ ఒక దగ్గర పెట్టేసి తాగడం మంచిది. ఎందుకంటే తర్వాత మన అక్క చెల్లు, తమ్ముడు, అన్న ఎవరైనా వెళ్ళొచ్చు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చినా వాళ్ళకు కూడా సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి నేను చెప్పినవి దృష్టిలో పెట్టుకొని వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండగలరని కోరుకుంటూ ధన్యవాదములు.